ఎక్కడైనా బిడ్డ ఆలనా పాలన తల్లి చూసుకుంటుంది. కానీ ఆ బిడ్డే తన తల్లికి తల్లిగా మారిన అరుదైన ఘటన. అయ్యా అమ్మ, మా అమ్మ వికలాంగ పింఛన్కి అర్హురాలైన కాలిన చేతివేళ్ల కారణంగా వేలి ముద్రలు పడటం లేదు. దీంతో దయలేని అధికారులు పింఛన్ ఇవ్వలేదంటూ ఆమె బిగ్ టీవీతో మొరపెట్టుకోవడంతో మంచి మనసుతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చలించిపోయారు. ఆ బాధిత తల్లి బిడ్డలకు అన్ని సహాయ సహకారాలను అందించమని అనడంతో ఒక్కసారిగా ఆనంద బాష్పాలు రాలేలాంటి పరిస్థితి ఆ తల్లి కూతుళ్లది. సూర్యాపేట జిల్లా నూతనకల్ మండలం గుడ్లసింగారం గ్రామానికి చెందిన సలీమా దీనస్థితిపై బిగ్ టీవీ ఒక కథనం ప్రసారం చేసింది. సయ్యద్ బాషా, సలీమా దంపతులకు 2 పిల్లలు. కుమారుడు సమీర్, కుమార్తె రిజ్వానా. 9 ఏళ్ల క్రితం భార్యాభర్తల మధ్య చిన్న గొడవ. అది రగిలి రగిలి అగ్గిమంటగా మారింది. ఒకానొక క్షణికావేశంలో సలీమా ఒంటికి నిప్పు అంటించుకోవడంతో ఆ కుటుంబానికి అష్టకష్టాలు మొదలయ్యాయి. సలీమా శరీరం తీవ్రంగా కాలిపోవడంతో ఆమె మంచానికే పరిమితమయ్యింది. కొన్నాళ్లకు భరించాల్సిన భర్త, ఆదుకోవాల్సిన ఆ ఇంటి యజమాని సయ్యద్ పాషా కూడా కుటుంబాన్ని వదిలివేయడంతో ఆ మొత్తం భారం ఆ అభాగ్యురాలిపైన పడింది. కాలిన గాయాలతోనే కూలికి వెళ్లేది. కారణం, తనను నమ్ముకొని 2 బిడ్డలున్నారు. తన ఒంటి పరిస్థితి ఎలాగున్నా వారి కడుపైతే నిండాలి. అసలే అన్నం పున్న మెరుగని పిల్లలు. వారే కోసం ఎంతటి త్యాగానికైనా సిద్ధమేనంటుంది తల్లి మనసు. ఏ దేవుడి దయ కరువయ్యిందో, ఏ దయ్యం పగబట్టిందో తెలియదు కానీ గత కొంతకాలంగా కాలిన ఆమె శరీరం, ఆమె అమ్మ మనసు మాట వినడం మానేశాయి. చేతుల్లోని నరాలు బాగా దెబ్బతినడంతో ఆమె కనీసం నిలబడలేని పరిస్థితికొచ్చింది. పూట గడవడము కష్టమైంది. దీంతో మరింత దయనీయంగా మారిందా తల్లి పిల్లల పరిస్థితి. ఏదో పండగల సమయంలో సాటి ముస్లిం సోదరులు, ఇతర దయార్థ హృదయులు అంత దానం చేస్తే దాని ద్వారా ఆ తల్లి పిల్లల పూట గడిచేది. ఒక్కోసారి గంజి తాగి బతుకు నీర్చాల్సిన దయనీయమైన పరిస్థితి. తల్లి పడే బాధ చూసి మరింతగా గుండె తరుక్కుపోయేదా 10 ఏళ్ల బాలికకు. దీంతో తన తల్లికే తల్లయిందా తనయ. తల్లి చేయాల్సిన అన్ని పనులు చేసేది. ఆ చిరు ప్రాయంలో ఇంటి పనంతా చేసి వంట వండేది. తనకు గోరుముద్దలు తినిపించాల్సిన తల్లికి తానే గోరుముద్దలు తినిపించేది. తన తల్లి వికరాంగులు కదా, ఆమెకంటూ పింఛన్ రావాలి. కానీ కాలిన శరీరం కారణంగా వేలి ముద్రలు సరిగా పడవు. అందుకే అధికారులు మా అమ్మికి పింఛన్ ఇవ్వడం లేదని దీనంగా రోధించేదా బాలిక. ఒక పక్క తల్లి, మరో పక్క తమ దుస్థితికి ఆ చిన్ని మనసు ఎంతో గట్టి చేసుకుని కాలం వెల్లదీస్తూ వచ్చింది. ఈ విషయాలనే ఉన్నదున్నట్టు ప్రసారం చేసింది బిగ్ టీవీ. బిగ్ టీవీ కథనాలకు చలించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాలిన గాయాలతో లేవలేని స్థితిలో మంచానికే పరిమితమైన సలీమాను ఆదుకోవాలని అధికారులకు సూచించారు. తక్షణమే ఆమెకు తగిన వైద్య సహాయం అందించడంతో పాటు దివ్యాంగుల పింఛను సైతం ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఇందిరమ్మ ఇల్లు కూడా ఇవ్వాలని సీఎం అధికారులకు సూచించారు. వంట చేసుకుని తినే పరిస్థితి లేకపోవడంతో ఆమెకు భోజన సదుపాయం కూడా కల్పించాలని అధికారులను ఆదేశించిన ముఖ్యమంత్రి తన గొప్ప మనసు చాటుకున్నారు. దీంతో ఆ ఇంట గతంలో ఎన్నడూ చూడనంత ఆనందం, ఆ తల్లి బిడ్డల సంతోషం వర్ణనాతీతం. ఇన్నాళ్లకు ఆ అల్లా తమను కరుణించాడన్న సంతోషం వెల్లివిరుస్తోంది. థ్యాంక్ యూ సీఎం సార్ అంటూ ఆ కుటుంబం అంటున్న మాట ఈ కథను చూస్తున్న ప్రతి ఒక్కరికి వినిపిస్తోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మాకు కొద్దిగా సహాయం చేయమంటున్నండి. మాకు తినటానికి కూడా వెళ్ళే పరిస్థితి కూడా మాకు లేదు. పిల్లల్ని ఎట్లా గట్లా చదివించుకుంటున్నా, అందులోనే నేను తినుకు దాంట్లోనే చదివించుకుంటాను. మాకు కొద్దిగా సహాయం చేయమని కోరుతున్నాను. పింఛన్ అన్నది లేదండి. పింఛనికి కూడా చాలా సార్లు తిరిగిన, ఎవరు సహాయం చేయలే, ఎవరు మా దగ్గరికి రాలేదు. పెట్టిన వాళ్ళకే పెట్టిరు కానీ లేని వాళ్ళకి ఎవరికి పెట్టలే. చాలా ఇబ్బంది మాకు తినటానికైనా. మా మూల సభ్యులు మాకు ఇస్తేనే మాకు ఆ కూటికి వెళ్ళేది. కంట్రోల్ బియ్యమే తింటామండి మేము. మాకు పింఛన్ కావాలి. ఇల్లు కూడా లేదండి. గాలి వస్తే కొట్టుకోబెట్టేట్టుంది రేకుల ఇల్లు మాది. మాకే సాయం ఎవ్వరు దగ్గరకు వచ్చి మమ్మల్ని ఆదుకున్న నాదుడే లేడు మమ్మల్ని. ఇట్లా వచ్చి చూసే దిక్కు లేరు మమ్మల్ని. ఎమ్మెల్యే స్పందించి మాకు కొద్దిగా సహాయం చేయాలని మొక్కు